జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇక పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం అయితే మొదలయ్యింది. పాకిస్తాన్కి చెమటలు పట్టిస్తున్నటువంటి వైనంలో నిన్న నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వాక్యాలపై ఇక ఆయన పేరు ఏం పేరు అంటే బట్టవాజ్ అని పేరు ఒకసారి హఫీజ్ సయ్యద్ ఇస్లామాబాద్లోని లష్కేరా తోయిబా సంబంధించినటువంటి ఫాల్తుగాడు. ఆ ఫాల్తుగాడు ఏమని మాట్లాడినంటే నిన్న నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, అరే నా కొడుక మీరు మా మీద ఎలా దాడి చేస్తారు, సింధు జలాలను ఆపేస్తే మీరు బిచ్చపొల బతుకైపోతుందని చెప్పేసి ఒక మాట మాట్లాడితే వీడేమన్నాడు ఆ వీడియోలో అంటే, ఏ మోడీ నువ్వు సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ ఇబ్బంది పెడదామని అనుకుంటే నీ రక్తం సింధు నదిలల్లా పారుతుంది, మీ రక్తం సింధు నదిలో ప్రవహిస్తుంది. నువ్వు సింధు జలాల విషయానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నీ ఊపిరి నీ శ్వాస ఆపేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి కొంతమంది సెక్యులర్ కుక్కలు, లంగగాళ్ళు, బట్టెబాసిగాళ్ళు అస్సాంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అంటాడు. వాడేమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దీనికి పాకిస్తాన్కి సంబంధం లేదు, దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం ఉగ్రవాదుల దాడియా లేకపోతే ఇంకెవరి దాడియా అని మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ దేశం తిండి తినుకుంటూ, ఈ దేశంలో బట్టలు కొనుక్కొని, ఈ దేశంలో చదువుకొని భారత్ మాతాకి జై అనేటువంటి మీ నోర్లు, వందే మాతరం పాడనటువంటి మీ నోర్లు మూసుకొని మే 1 వరకు అవకాశం ఇచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. మూసుకొని అందరూ పాకిస్తాన్ మింగేరి, పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి వాక్యాలు చేసినటువంటి ఏ ఒక్కడైనా పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, నిర్భయంగా వెళ్ళిపోవచ్చు. మీకు మాకు సత్సంబంధాలు తెంపుకుందామన్నట్టుగానే భారత యువ సైన్యం మీద, భారత పర్యాటకుల మీద దాడులు చేసిర్రు. హిందువా కాదా అని ప్యాంట్ చెక్ చేసి మరీ చంపిరు. దీనికి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధము, నరేంద్ర మోడీ చక్కగా ఉంటే ఆర్మీలో జాబులు వేసి ఉంటే అని చెప్పి కొన్ని ఛానళ్ళు మురుగుతున్నాయి, కాంగ్రెస్ ఒత్తాసు పలికే ఛానళ్ళు మురుగుతున్నాయి. మీ చరిత్ర ఎవరికి తెలియదు. హఫీజ్ సయ్యద్ గారు ఇంకేమేమి మాట్లాడిందంటే, మీ యొక్క రక్తం పారిస్తా అన్నమాట. ఒకసారి ఇనురి. तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू दबाव डाल रहा है इस्लामाबाद पर. हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. ఇస్లామాబాద్లో ఒక లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి 7 హఫీజ్ సయ్యద్ పెద్ద మనిషి అంట. దాంట్లో ఈ పనికి మాలినోడు ఏం మాట్లాడారు విన్నారు కదా ప్రజలు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే మండి ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్ పుల్వామా తర్వాత చేసినాం. తర్వాత ఈరోజు నలుదిక్కుల నుంచి మీద పడి సింహం మీద పడి గర్జిస్తే ఎట్లుంటుందో పాకిస్తాన్ విలవిలలాడుతుంది. ఆల్రెడీ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి మిలిటెంట్లు వాళ్ళకు సంబంధించినటువంటి 3-4 పీకిరు, గుడారాలు పీకినాయి, బాంబుల దాడి. భారత్ని టచ్ చేసే దమ్ము ఈ కుక్కకుందా? ఈ కుక్కకుందా? అరే లష్కరే తోయిబా హఫీజ్ సయ్యద్, నీ పాకిస్తాన్ భారత్ను గెలకకపోయి ఉంటే ఈరోజు నీ సింధు జలాలు నీకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే వస్తున్నాయి.
ఏ విధంగా భారత్ మీద మీరు గతం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో యుద్ధాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఏ రోజైనా భారత్ మిమ్మల్ని భయపడి వెనకడిగేసిందారా? మీరు ఏ విధంగా భయపడతారనుకున్నారా? మన టైటిల్ ఏమొచ్చింది ప్రజలారా? సింధు నదిలో నీళ్ళకు బదులు నీ రక్తం పారిస్తాం, నీ ప్రాణాలు తీసేస్తాం మోడీ అని పెట్టింటాడు. దమ్మున్నదా, గట్స్ ఉన్నదా నరేంద్ర మోడీ గారిని ఎంట్రుకనైనా పీకగలుగుతారా? ఎంట్రుక పీకడానికి ప్రయత్నించిన నా కొడక పండవేడి దొక్కితే పేగులు వస్తాయి. మీకు ఇస్లామాబాద్లో మీ మాటలు నడుస్తాయి, బంగ్లాదేశ్లో మీ మాటలు నడుస్తాయి, ఇవన్నీ నడుస్తాయి. కానీ భారత్లో నడవమి. మీకు కొంతమంది సెక్యులర్ కుక్కలు సపోర్ట్ చేయబట్టి ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ మీకంత సీన్ లేదు, మీకంత ధైర్యం ఉన్నదిరా మా భారత్ మీద దాడి చేసి. హిందుస్థాన్ మీద జెండా లహిరాంగి అనే ధీమా ఎట్లొచ్చిందిరా మీరు బట్టేబాస్? ఇంకొక ఆమె మాట్లాడుతుంది, అక్కడ మతం చూసి చంపలేదు, మేము అక్కడే ఉన్నాము, మమ్మల్ని ఎవరు చంపలేదు, నేను హిందూ మహిళను, నా డ్రైవర్ అక్కడే ఉన్నాము అని చెప్తా ఉన్నాను. ఆమె ఎవరితో ఫోటోలు దిగిందయ్యా అంటే శరద్ పవార్తో ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ మనిషి. ఇంకెన్ని రోజులు ఈ కాంగ్రెస్ వాళ్ళ నాటకాలు? బయటికి ఏమో బాధపడుతూ లోపలనేమో నరేంద్ర మోడీ గారిని కించపరచడానికి, నరేంద్ర మోడీ గారిని తిట్టడానికి సమయం వచ్చిందని సంతోషపడుతున్నటువంటి అల్ప సంతోషాలకు చెప్తా ఉన్నా. ఎంట్రుక కూడా బీకరు నరేంద్ర మోడీ గారు. అమిత్ షా గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని ఏదో మాట్లాడేస్తున్నారు. మేము చంపేస్తాం, శ్వాస తీసేస్తాం, రక్తం పారిస్తాం. భయపడే కాలం పోయింది. హఫీజ్, నీ లష్కరే తోయిబాకు సంబంధించిన ఇంట్లో గుసాయించినారు మా వాళ్ళు, చంపిరు ఈరోజు. అవునా కాదా చెక్ చేసుకో. అంతే అని ఇవన్నీ ఇంకొక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి గురించి మీరే విన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో ఊరికే చెప్తారు. ఆయన మరి దీని మీద ఎలా స్పందిస్తాడో చూడాలి ఒకసారి. పాకిస్తాన్ ప్రేమిస్తా, లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. నేను ఎవరో తెలుసా? నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అని గతంలో ఒక వాక్యాలు చేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఈరోజు మరి మీ పాకిస్తాన్ను మీరు ప్రేమిస్తున్నారు కదా, మీరు ప్రేమిస్తున్నటువంటి దేశం మా దేశం మీద దాడులు చేసి అమాయకులైనటువంటి యాత్రికులను హిందూ మతం పేరుతో చంపిర్రు. దీని మీద మీ స్పందన ఏంటి? అవును భయ్, నీకు పాకిస్తాన్ పడకపోతే నాకు నచ్చొద్దని ఏముంది, నేను పాకిస్తాన్ బరాబర్ ప్రేమిస్తాను. ఈరోజు ప్రేమించినావు కదా, మరి లష్కరే తోయిబాకు నువ్వు పాకిస్తాన్ ప్రేమికుడు అని చెప్పేసి తెలిసి ఏమన్నా మిమ్మల్ని వదిలేస్తారా? మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలేసే ప్రసక్తి ఏమైనా ఉంటుందా? అద్దంకి గారు ఈరోజు ఏం మాట్లాడతారు దీని మీద? గతంలో పాత వీడియో కదా, ఎందుకు ఇప్పుడు రైజ్ చేస్తారు అంటే గతంలోనే పాకిస్తాన్ ప్రేమికుడు అంటే మీరు ఈ సెక్యులర్ వాదం పేరుతోటి పాకిస్తాన్ ఈరోజు మన దేశ ప్రధానిని చంపేసి రక్తం పారిస్తా అని మాట్లాడుతూ ఉన్నది. సెక్యులరు అనేటోళ్ళు బయటికి రావాలి. కొన్ని ఛానళ్ళు తయారైనాయి. ఆ ఛానళ్ళు ఏదో మోడీ గారిని తిట్టి వ్యూవర్షిప్ తెచ్చుకుందాము, మోడీ గారిని తప్పు అని చెప్పి వ్యూవర్షిప్ తెచ్చుకుందాం అనేటోళ్ళకి చెప్తా ఉన్నాం. కౌంటర్ అటాక్ గట్టిగా కొడతాం చిత్రగుప్త. దేశం విషయంలో వెనకడుగు వేసేది లేదు. అది మనోడు కానీ తనోడు కానీ. ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పిర్రు భారత ప్రభుత్వం. వెళ్ళిపోండి పాకిస్తాన్. మీరెవరు మమ్మల్ని వెళ్ళిపోవాలంటే మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం మాకు నచ్చదు. మరి ఎందుకంటే వాళ్ళు వచ్చి మా తిండి తినుకుంటా మమ్మల్ని ఏమంటలేరు. వాళ్ళ తిండి వాళ్ళు తిని మా మీద దాడులు చేస్తారు. ఈడ నా ఇంట్లో మా ఇంట్లో ఒక ఇల్లు అనుకున్నప్పుడు ఆ ఇంట్లోనే తిని ఇంటి యజమాని మీద దాడి చేసే రకాలు ఈ కొంతమంది. మట్టు పెట్టేస్తాం, ఉగ్రవాదాన్ని కదం కింద తొక్కితే మట్టిలో కలిసిపోతారని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. అఖిలపక్ష భేటీ అయింది. ఇజ్రాయెల్ రెడీగా ఉన్నది, కాలు దువ్వింది. మోడీ నేనున్నా నీకు అన్నది. ట్రంప్ మై హూ మోడీజీ అన్నారు. 4 దిక్కుల్లా అష్ట దిగ్బంధనం చేసి నా కొడుక రే హఫీజ్ సయ్యద్, నువ్వు లష్కరే తోయిబా పెద్ద ఉండొచ్చు. ఇక మీ ముస్లిం సోదరులు కూడా ఈరోజు పాకిస్తాన్ ముర్దాబాద్ అని అంటున్నారు. ఇది చైతన్యం. ముస్లింలు కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అని ప్రశ్నిస్తుంటే సెక్యులర్ ముసుగులు ఉన్నటువంటి కొంతమంది
కుక్కలు లేదు లేదు పాకిస్తాన్ చేసిందని నేను గ్యారంటీ అని మాట్లాడుతున్నారు. దేశ ప్రధానిని తిట్టినా, మీ నాన్న కానీ మీ అమ్మ గారిని కానీ ఎవరిని తిట్టినా, ఇంకెవరిని తిట్టినా మనకెందుకులే, పక్కింటోండి కదా, అది నీ ఇంటికాడికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ విషయంలో హఫీజ్ సయ్యద్ మాటలపై మీ కామెంట్ రూపంలో చెప్పురి. మరి ఇలాంటి చెప్పనించుక చాది గట్స్ ఉన్న నరేంద్ర మోడీ గారిని మనం సపోర్ట్ చేద్దామా, లేకపోతే ఈ సెక్యులర్ కుక్కలు మాట్లాడినట్టు, ఈ సెక్యులర్ ఛానళ్ళు మాట్లాడినట్టు ఇంకేమైనా వాళ్ళకి యాంటీగా వార్తలు చదువుదామా? ఇలాంటి మాటలు విన్నా కూడా శరం, సిగ్గు, మానం, లజ్జ ఏది లేకపోతే ఓ ముసుగులో ఉన్న హిందూ నువ్వు పీకు అంతే. థ్యాంక్ యూ. మీ కామెంట్ రూపంలో ఏమనుకుంటున్నారు? అసలు నరేంద్ర మోడీ గారిని రక్తం పారించేలా ఇలాంటి వాక్యాలు, చంపేస్తామనే వాక్యాలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. మీ సైనింగ్ ఆఫ్ ఉదయ్ కిరణ్.